కంటోన్మెంట్పై బీజేపీ ఫోకస్ చేసింది. లాస్యనందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో పార్టీ అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. కంటోన్మెంట్లో పోటీపై అభిప్రాయ సేకరణ చేస్తుంది. పలువురు నేతలు కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారిలో కొప్పు భాషతో పాటు ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు, మన్నే శ్రీనివాస్, వంశీ తిలకున్నారు. పలువురి పేర్లు పార్టీ పరిశీలిస్తుంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కంటోన్మెంట్పై బీజేపీ వర్కౌట్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తుంది. నిన్న బీజేపీ నేతలు కూడా సమావేశమై అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది ఈసారి, ఎందుకంటే కంటోన్మెంట్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈసారి గెలుపు దిశగా ఖచ్చితంగా అభ్యర్థి ఉండాలి, కొంత పబ్లిక్ తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండాలి, తర్వాత గెలుపు గుర్రాలకే మనం టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు అభ్యర్థి అనేటువంటి విషయాల మీద నిన్న పార్టీ ఆరాధించింది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చారు. ఆయన పలువురు బీజేపీ నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాలామంది బీజేపీ నేతలు కూడా ఆయనను వచ్చి కలుస్తున్నారు. ఈరోజే వచ్చారు కాబట్టి ఈ అన్ని అంశాల పట్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా సో ఇప్పుడు కంటోన్మెంట్కి కూడా ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఆరా తీసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా నీళ్ళు ఒక 4-5 పేర్లు అయితే మనకు వినపడుతున్నాయి. అందులో కొప్పు భాష, మాజీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఆయన కొప్పు భాషకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అట్లనే మరోవైపు మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంకొక వైపు స్థానిక నేత మన్నే శ్రీనివాస్ గతంలో కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి టికెట్ తనకే ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ను కూడా చేస్తున్నారు. పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక మరోవైపు వంశీ తిలక్ అని చెప్పి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉన్నారు. ఆయన కూడా టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కానీ ఇంకా పూర్తిగా సమాచారం అయితే రావట్లేదు. సో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు పేర్లను భారతీయ జనతా పార్టీ పెద్దలు పరిశీలించినట్టుగా తెలిసింది. సో మరి ఇంకొక 3-4 రోజుల్లో దీని మీద ఎవరు అయితే ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు 17 పార్లమెంటుకు సంబంధించినటువంటి టికెట్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. సో ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. అయితే వాటిని కొంత అంటే వాళ్ళ నేతల మధ్య సయోధ్య కుదుర్చుకుంటూనే మెయిన్గా కంటోన్మెంట్ మీద దృష్టి పెట్టాలని చెప్పి అనుకుంటుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మనకు తెలిసినటువంటి విషయమే, రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఆ మృతి చెందిన తర్వాత కంటోన్మెంట్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది కాబట్టి ఉప ఎన్నిక జరగబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు బీజేపీ స్టేట్ ఆఫీసులో జరుగుతుంది. ఒకవైపు లక్ష్మణ్ కూడా కొంతమంది అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అంశాలను కూడా పార్టీ నేతలతో చర్చించినట్టు తెలిసింది. మరోవైపు అభిప్రాయ సేకరణ, ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీకి రెడీ అంటున్నారు, ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వాళ్ళ పేర్లను కూడా తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకున్నది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు నిన్న సాయంత్రం జరిగింది. ఈరోజు కూడా కొంతమంది నేతలు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక 2-3 నేతలు వెళ్ళాలనుకున్నారు. మరి కాసేపట్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా వెళ్తున్నట్టుగా తెలిసింది. సో కొంతమంది అభిప్రాయ సేకరణ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతల నుంచి కూడా అభిప్రాయం తీసుకొని సో ఫైనల్గా ఒక అభ్యర్థిని ఖరారు చేయబోతుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఎవరు ఏంటి ఎంతమంది పోటీలో ఉన్నారనేది కొంతమంది ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి ఒక 4-5 పేర్లు మాత్రమే తెర మీదకి వచ్చాయి. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎందుకంటే సమయం ఉంది కాబట్టి సో మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక అంశం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. పోయినసారి అక్కడ నుంచి గణేష్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అప్పటికప్పటికి టికెట్ ఇచ్చి నిలబెట్టింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో ఇప్పుడు అక్కడ గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి లేరు. సో కాబట్టి అక్కడి నుంచి మాదిగలకు అవకాశం ఇవ్వాలనేది మేజర్గా పార్టీలో ఉన్నటువంటి డిమాండ్. పోయినసారి మాలకు టికెట్ ఇచ్చారు. కొంతమంది ప్రయత్నాలు ఇప్పుడు కూడా కొంతమంది మాలలు ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకు కాకుండా మాదిగలకు టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు
భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మోడీ కూడా హైదరాబాద్ వచ్చారు. అటు మందకృష్ణ మాదిగతో కలిసి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది భారతీయ జనతా పార్టీ. సరే, భారతీయ జనతా పార్టీ నిర్వహించకపోయినా మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఆ సభ నిర్వహించినప్పటికీ కూడా బ్యాక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ కంటోన్మెంట్ నుంచి మాదిగలకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. మరి పార్టీ ఏ విధంగా పరిశీలిస్తుంది? ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా అభయ్ పాటిల్ కూడా ఈరోజు హైదరాబాద్ వచ్చారు. బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. కాబట్టి సో 1-2 రోజుల్లో దీని మీద క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీలో గతంలో ఎప్పుడు లేని విధంగా టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే విధంగా ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా పోటీ ఉండే. మొన్నటిదాకా ఈ 17 పార్లమెంటు సీట్లను ఖరారు చేసేటప్పుడు ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి సో ఎస్సీలంతా కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా ఎవరి పేరు ఖరారు అవుతుంది, ఎంతమంది లిస్టు అనేది సో జాతీయ నాయకత్వం ఫైనల్ చేస్తుంది. మొత్తానికి కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు అక్కడ గ్రౌండ్లో పరిస్థితి ఎట్లా ఉందని సర్వేలు చేస్తూనే, తర్వాత పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతూనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నేతలను యాక్టివ్గా ఉండాలని చెప్తూనే, మరోవైపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయ సేకరణ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.